Nice. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూ. సో గైస్, ఈరోజు మనము మన్నే తోడుకొచ్చి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. జనతా మెడికల్స్ ఇంకా అయితే షూట్ అయితే స్టార్ట్ చేసిన, ఇంకా సీదా మనము ఎన్టీఆర్ సర్కిల్లోకి అయితే వెళ్ళిపోతాం. వీఆర్ అట్ అంబేద్కర్ సర్కిల్. ఇక్కడ ఇంకా సీదా ఎన్టీఆర్ సర్కిల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇక్కడ రోడ్ మొత్తం బ్లాక్ చేసినారు. ఇక్కడైతే రాకండి ఎవరు. నేను ఇక్కడైతే సందులో అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్. ఒక పాప అయితే సడన్గా బ్రేక్ వేసిన దానికి వెనుకుంటే ఎవడో యాక్సిస్లో అయితే పడ్డాడు. ఎవరు ఫ్రంట్ బ్రేక్ వాడకండి, వర్షంలో ఎక్కువ స్కిడ్ అవుతుంది బండి. ఇంకా దీన్ని డెడ్ ఎండ్లో వస్తే లెఫ్ట్ సైడ్ డిఎల్ రోడ్ ఇంకా అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా డిఎల్ రోడ్ డెడ్ ఎండ్కి అయితే వచ్చినాము. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే రోడ్ ఏమో బాగానే ఉంది, కానీ అక్కడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. రోడ్డు చూడవచ్చు మీరు. ఇంకా రైట్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఎవరు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అయితే రైల్వే స్టేషన్కి రాకండి. ఆల్మోస్ట్ ఆ రిలయన్స్ గురునాథ్ రోడ్ని కన్నా రండి. ఇగోండి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, మొత్తం బ్లాక్ అయిపోయింది. అందుకే నేను మళ్ళీ వేరే రూట్ తీసుకొని స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇబ్బంది పడతారు, అది కూడా వర్షంలో నానిపోతా ఉన్నా నేను. ఆర్ఎంఎస్ ఫంక్షన్ అలా స్మార్ట్ బజార్ మొత్తం నానిపోతా ఉన్నా. చూద్దాం ఇంకా కింగ్ స్టార్ జిమ్ ఇంకా ఈ రూట్ ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా వర్షం ఎక్కువైందని కొంచెం స్టాప్ ఇచ్చి మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఇంకో స్టాప్ అయితే ఇచ్చినాం. మొత్తం అనుకున్నా ఫుల్ జోరుగా వస్తుంది వాన్ అయితే. ఈ వాన్లో బయటకు పోవాలంటే భయం అవుతుంది. ఇంకా ధరంపూర్ రోడ్ డెడ్ ఎండ్కి వచ్చేసి ఇక్కడి నుంచి అయితే నేను రైట్ సైడ్ తీసుకొని సీదా వెళ్ళిపోతున్నా రైల్వే స్టేషన్కి. వర్షం అయితే ఆగట్లేదు, ఇంకేం చేయాలని వెళ్ళిపోతున్నాం మొత్తం అనుకొని అయితే. ఇది లెఫ్ట్ సైడ్ ఎంజిఎం రోడ్. ఇక్కడ ఇంకా సీదా రహమత్పూర్ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంకా రహమత్పూర్ సర్కిల్ దగ్గరికి అయితే ఉన్నాం. ఇక్కడ ఇంకా సీదా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మేము కన్స్ట్రక్షన్ జరుగుతుందంట అక్కడ కూడా. చూద్దాం ఏముందో ఎలా ఉందో రైల్వే స్టేషన్ చూపిస్తాం. రహమత్పూర్ సర్కిల్ నుండి ఆటోనగర్కి వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడే మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది, హిందూపూర్ది. ఇంకా వెళ్దాం మేడం. రోడ్డు చూడండి ఎంత గుంతలే స్టేషన్ పోయే రూట్లో. వర్షం వచ్చింది, ఎవరన్నా పడ్డారంటే బాబా. సేఫ్గా వెళ్ళండి రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు వర్షం వచ్చినప్పుడు. ఇదే మన హిందూపూర్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. ముందరైతే అంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇంకా ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోతున్నా పికప్ చేసుకొని. ఇక్కడ ఇంకా సీదా ఇప్పుడైతే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అయితే పోను, సీదా ఇక్కడి నుంచి రహమత్పూర్ సర్కిల్ వరకు వెళ్తాను. రహమత్పూర్ సర్కిల్ నుంచి సీదా రిలయన్స్ అట్ల నుంచి గురునాథ్ వరకు వెళ్తాను. వర్షం వచ్చినప్పుడు జాగ్రత్తగా స్లోగా నడపండి, ఫాస్ట్గా వెళ్ళకండి. సో ఇప్పుడు మనం రిలయన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంక్ వచ్చేసి జియో అని చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా సీదా గురునాథ్ థియేటర్కి అయితే వెళ్తాము, హీరో షోరూమ్ దగ్గర. అబ్బబ్బా తా చెలిముండ అబ్బా. ఇది హిందూపూర్లో కొత్తగా కట్టిన హాస్పిటల్ అంటున్నారు. చూద్దాము వాటిలో చెడు బోర్డులో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంట. ఇంక మనము హీరో షోరూమ్ దగ్గరికి వచ్చేసినాము. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వర్షం ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫోన్ మొత్తం నానిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ బాబా సైనింగ్ ఆఫ్. జై హింద్.